హాయ్ అండి. కాకరకాయలతో రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా కాకరకాయలు క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్క బాగా క్రిస్పీగా రావాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకొని మిగిలిన ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోండి. అలాగే కొద్దిగా వేరుశనగలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే అదే ప్యాన్లో కొద్దిగా శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేయించుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసి ఈ పౌడర్ అంతా కూడా కాకరకాయ ముక్కలు వేసుకుని బాగా కలిపేసుకోవాలి మిక్స్ అయ్యేటట్లు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ రెసిపీ రెడీ అండి.